ఒక మాటలో చెప్పాలంటే సినిమా ఫస్ట్ అంతా మన చరిత్రను మనం చదువుకునేవి వస్తున్నాయి, పాఠ్యాంశాల్లో చదువుకొని కూడా వస్తున్నాయి. కానీ ఒక మాట అయితే క్లియర్గా చెప్తాను, సినిమా లాస్ట్ తర్వాత ఏం చెప్పాలనుకున్నానో కూడా మర్చిపోయాను. అంటే ఒక హీరో సన్నివేశాన్ని అంత చిత్రహింసలు పెట్టి అతన్ని చంపడం అనేది అందరికీ కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి. ఒకటైతే చెప్పగలను, మన పాఠ్యాంశాల్లో మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు కానీ, అక్బర్ కానీ వీళ్ళందరి గురించి ఇన్ని సంవత్సరాలు, అంటే మా తరం కానీ ఇంకో తరం కానీ ఎందుకు చరిత్రను ఇలా రాశారని అర్థమవుతుంది. మనం చూస్తున్నాం, హిందూ సామ్రాజ్య అధిపతి, అలాగే సనాతన ధర్మాన్ని గొప్పగా చరిత్ర చెప్పిన వీరుడు ఎవరైనా ఉన్నారంటే మన ఛత్రపతి శివరాజ్ మహారాజ్, అతని యొక్క తనయుడు సంభాజీ. ఇంత గొప్ప చరిత్రను మనం పెట్టుకొని ఇన్ని రోజులు, నేను లాయర్ అండి, నా పేరు ఇరియేంద్ర, అలాగే భారతీయ జనతా పార్టీ టౌన్ మాజీ ప్రెసిడెంట్ అండి నేను. ఇవన్నీ కూడా చెప్పుకోబుద్ధి అవ్వట్లేదండి. ఎందుకంటే ఈ చదువు చదివి నేను నేర్చుకున్నానా? ఈ ఔరంగజేబు గురించి ఇలా చెప్పారా, అక్బర్ గురించి ఇలా చెప్పారా, శివాజీ గురించి ఎందుకు చెప్పలేదు, చరిత్ర ఏమైంది? ఒకటి చూడండి, ఎన్నో సామ్రాజ్యాలు అప్పట్లో, ఇప్పుడు అంటే రైళ్లు, విమానాలు, నౌకాదళాలు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమీ లేని రోజుల్లోనే ఒక్క పూట భోజనం తిని గుర్రాలు వేసుకొని రాజ్యాలకు వెళ్ళి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని శివాజీ 2 మాటల్లో చెప్పాడు. శివాజీ అనేక ముస్లిం సామ్రాజ్యాల్ని ఓడించి వాళ్ళ యొక్క ఆడపడుచుల్ని సొంత చెల్లెల్లాగా, సొంత అమ్మలాగా చూసిన చరిత్ర ఒక శివాజీకే మిగులుతుంది. ఒక ఆడపడిచి అడిగితే, అమ్మా నువ్వు ఎంత అంతగతమైనా కావచ్చు కానీ నీకు నేను కొడుకుగా పుట్టుంటే బాగుండేదేమో, ఇంత అంతగతం అన్నాడు. అటువంటి గొప్ప మహారాజ్ మన ఛత్రపతి శివరాజ్. ఒక మాట చెప్తున్నానండి, ఇలాంటి సినిమాలు రావాలి. ఏ గంజాయి గురించో కాదు, ఇంకో దాని గురించో కాదు. రియల్ హీరో నెక్స్ట్ మన తరానికి మనం గొప్పగా చెప్పాలి అంటే ఇలాంటి సినిమాలు మన భావి తరానికి చూపించాలి. చరిత్రలో కూడా కొంచెం ఉన్నాయి. ఎంతసేపు ఆ ఉప్పు సత్యాగ్రహం ఇదే అనుకోవడం, అల్లూరి సీతారామరాజు ఏమయ్యాడు, సుభాష్ చంద్రబోస్ అయ్యాడు. అంత ముందు హిందూ సామ్రాజ్యాన్ని ఛత్రపతి మహా శివరాజ్ అంత గొప్పగా భారతదేశం మొత్తం నిలబెట్టిన మన శివరాజ్ నిన్న మొత్తం భారతదేశం మొత్తం వేడుకలు చేసామండి. ఇలాంటి కథలు ముఖ్యంగా చెప్తున్నాను, ఈ దర్శకుడికి కానీ, ఇలాంటి స్టోరీ ఈ తీసిన కానీ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంజీ మాల్లో కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరొకసారి అందరూ గొప్పగా చెప్పండి, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. నా పేరు చిలక ప్రవీణ్ కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి మరియు మీడియా ఇన్ఛార్జి. ఈ చిత్రం ద్వారా నేను ఈ యువతకి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఛత్రపతి సంభాజీ మహారాజ్ తన సామ్రాజ్యాన్ని కానీ, తన దేశాన్ని కానీ ఏ విధంగా కాపాడుకునేదానికి ధైర్య సాహసాలు ప్రదర్శించాడో, అదేవిధంగా ఇప్పుడున్న యువత కూడా దేశాన్ని ఈ విధంగా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరు యువత తన దేశాన్ని కూడా, మన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.